జకరియా గ్రంథం వచనం వెంబడి వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన మాట వెంటనే వింటే ఏం జరుగుతుంది? వినకుండా నీకు బుద్ధి పుట్టినప్పుడు, నీకు మనసు వచ్చినప్పుడు, నీవు మారాలనుకున్నప్పుడు, కొన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత నీ బ్రతుకును దిద్దుకోవాలని నువ్వు ప్రయత్నం చేసి అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుని స్పందన ఎలా ఉంటుంది? ప్రతి క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనటువంటి వర్తమానం. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మారకపోతే ఏం జరుగుతుంది? దేవుడు తన పిల్లలతో ఆయా రీతులుగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో దర్శనాల ద్వారా మాట్లాడతారు, మరికొన్ని సందర్భాల్లో కళల ద్వారా మాట్లాడతారు, ఇంకొన్ని సందర్భాలలో ప్రవచనం ద్వారా మాట్లాడతారు, ఇంకా కొన్ని సందర్భాలలో హృదయములో నుండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడతారు. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏదయ్యా అని నన్ను అడిగితే వాక్యం ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. దర్శనం కొన్నిసార్లు మిస్లీడ్ చేయొచ్చు, ప్రవచనం కొన్నిసార్లు తప్పుదారి మనలను పట్టించవచ్చు. భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు గతించం. ఒక మనుషునితో దేవుడు మాట్లాడే మాటలన్నిటిలో శ్రేష్టమైనటువంటి పద్ధతి ఏదంటే వాక్యం ద్వారా. దేవుడు ప్రత్యక్షమై ముఖాముఖిగా నీ ఎదుట నిలబడి మాట్లాడిన దానికంటే వాక్యం ద్వారా మాట్లాడే విధానం చాలా శ్రేష్టమైంది. ఏంటన్నా మీరు అన్నారు, దేవుడు ఒక వ్యక్తి ఎదుట నిలబడి ముఖాముఖిగా మాట్లాడిన దానికంటే వాక్యం ద్వారా మాట్లాడింది శ్రేష్టం ఎట్లా అవుతుంది అని అంటారా? కొన్నిసార్లు సాతాను తానే వెలుగుదోత వేషం వేసుకొని దేవుడు అనే పేరు చొప్పున ప్రజలను భ్రమపరుస్తూ, దొంగ వేషం వేసుకొని సాతాను కొన్నిసార్లు ప్రజలను భ్రమపరుస్తాడు. అందుకని ప్రభువారు ఒక మాట అంటారు కదా, చూసి నమ్మిన వారి కంటే నా వాక్యం విని చూడకయే నన్ను నమ్మినవాడు ధన్యుడు అంటాడు. అందుకని దేవుడు మాట్లాడే మాటలన్నిటిలో శ్రేష్టమైన పద్ధతి వాక్యం ద్వారా మాట్లాడే విధానం. మాట్లాడినప్పుడు మనం ఎలా స్పందించాలి? స్పందించాల్సిన రీతిలో ఒక వ్యక్తి స్పందించకపోతే ఏం జరుగుతుంది? జకరియా గ్రంథం 7వ అధ్యాయం, అందరూ చూడండి, 7వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి కొంచెం అందరూ స్వరం పెంచి పెద్దగా చెప్పండి. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా, మీరు గృహాల్లో ఉండి లైవ్ చూస్తున్నారు కదా, నాతో ఏకీభవిస్తూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యకు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకునిది. గనుక సైన్యములకు అధిపతికు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. 13. కావున సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు. ఎంత కటువుగా ఉందో చూడండి. నేను పిలిచినప్పుడు, సౌండ్ పెంచండి, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. 14. మరియు వారు ఎరగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట
అందులో ఎవడును సంచరింపకుండా అది పాడగును. ఎలాగున వారు మనోహరమైన తమ దేశమునకు వారే నాశనమును కలుగజేసి ఉన్నారు. దేవుడి స్థలంలో పూర్వదినాలలో దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడాడో తెలియచేస్తున్నాడు. ఒకటి, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేశాడట. రెండవది అంటాడు, పూర్వీకులైన ప్రవక్తలను నిలవబెట్టుకొని, రే బాబు ఇలా బ్రతకండిరా, ఇలా మీరు నడిస్తే మనం నష్టపోతాం, ఇలా జీవిస్తే మన బ్రతుకులు పాడైపోతాయి, మన దేశం మనోహరమైనటువంటి దేశం, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మనోహరమైన దేశం నాశనం అయిపోద్దయ్యా, బ్రతుకు దిద్దుకోండి, విధవరాండును కనికరించండి, పరాయివాడి సొమ్మును ఆశించొద్దు, అపవిత్రమైన కార్యాలు చేయొద్దు, దేవుడు అసహించుకునే లజ్జాకరమైన విగ్రహారాధన మీరు రోసివేయండి అని పలుమార్లు ధర్మశాస్త్రం ద్వారా, పూర్వీకులైన ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటేనట, ప్రజలు కురివిందము వలె, కురివిందము అంటే అది ఒక రాయి, ఆ రాయిని ఎంత అరగదీసినా పొరపాటున అరగదు, ఎంత బలమైన బండకేసి రుద్దినా అది అరగదు. కురివిందము ఎంత కఠినంగా ఉంటుందో నా మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ హృదయాలు కూడా అట్లాగే కఠినంగా ఉన్నాయి. అయ్యా ప్రవక్తలు చెప్పారు అన్నారు కదా, ప్రవక్తలు మాలాంటి మనుషులే కదా, ధర్మశాస్త్రం మోషే రాసింది కదా, ధర్మశాస్త్రము మాలాంటి మనుషుడైన మోషే ద్వారానే రాయబడింది కదా అని అంటే, ఇక్కడ దేవుడు అంటాడు, ధర్మశాస్త్రము రాసింది మోషేనేమో కానీ మోషే చేత రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. నిజమే, మీరు అన్నట్లుగా ప్రవక్త మనిషే, నేను కాదు అన్ను. అయితే ప్రవచనం ఏది మనుషుని యొక్క ఇచ్చ వలన, మనుషుని యొక్క ప్రేరేపణ వలన పుట్టదు కానీ ప్రతి ప్రవచన వాక్కు, పేతురు గ్రంథకర్త అంటాడు కదా, ప్రతి ప్రవచన వాక్కు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ వాక్యం బయలుదేరి వస్తే నా మాటను మీరు పట్టించుకోలేదు అంటాడు. నా తట్టు చూడండి, వాక్యం వింటున్న బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని నువ్వు చదివేటప్పుడెల్లా నీ హృదయంలో ఉండాల్సిన భావన ఏంటో తెలుసా? ఇందులో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడినటువంటి మాట, ఒక మనుషుని సొంత ఆలోచనలో నుంచి పుట్టిన మాట కాదు. ఒక మనుషుడు ఉద్రేకంతో రాస్తే వ్రాయబడినటువంటి పుస్తకం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి మాట అన్న ప్రత్యక్షతతో వాక్యం మనం చదవాలి. అట్ దట్ సేమ్ టైం దైవ సన్నిధికి వచ్చాం వాక్యం వినటానికి, నిలవబడింది ఎవరైనా అయి ఉండొచ్చు. గమనించండి, ఈ స్థలంలో నిలవబడి వాక్యాన్ని బోధిస్తుంది ఎవరైనా అయి ఉండొచ్చు. కూర్చున్న ప్రజల హృదయాల్లో ఉండాల్సిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? నిలవబడింది ఎవరైనా కానీ ఆ దైవజనుని చేత మాట్లాడుతుంది మాత్రం, ఆ దైవజనుని చేత మాట్లాడిస్తుంది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. దైవ సేవకుని నోటు నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలుగుతుంది అన్న ప్రత్యక్షత సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కలిగినటువంటి వాడై ఉండాలి. నిలవబడింది మనిషి అయి ఉండొచ్చు. ప్రవక్త అనే పేరుకున్న అర్థం ఏంటంటే దేవుని నోరు అని అర్థం. అంటే మనుషుడు దేవుని నోరుగా ఉన్నాడు, కానీ ఆ నోటు నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని ద్వారా అందించబడుతున్నటువంటి మాట. వాక్యం వినేటప్పుడు దైవ సేవకుడు నిలవబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. నాతో దేవుడు ఏం మాట్లాడతాడో, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరేపణ ద్వారా దైవ సేవకుని హృదయాన్ని రేపి నాతో మాట్లాడబోతున్నాడని ఆ ప్రత్యక్షతతో బహు ఆసక్తిగా దేవుని సన్నిధిలో కూర్చునే ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించును గాక. చాలాసార్లు
గడిచిన దినాల్లో ఈ స్థలములో అందించిన వర్తమానాలు, గత కొన్ని రోజుల క్రితం, వారాల క్రితం, కొన్ని నెలల క్రితం అందించిన వర్తమానాలు, కొన్నిసార్లు నేను ప్రయాణాలై వెళ్ళేటప్పుడు పలానా రోజు పలానా వర్తమానం నేను మందిరంలో అందించే కదా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలవబెట్టి మాట్లాడారు కదా, అసలు ఏం మాట్లాడాం ఒకసారి చూద్దాం. మరోసారి ప్రభు ప్రేరేపిస్తే అదే వర్తమానం ఇంకో చోట చెప్దామని నేను ప్రయాణాలై వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నిష్ప్రయోజకుడి ద్వారా అందించిన వర్తమానాలు, నేను అందించిన వర్తమానాలు నేను వింటూ ఉన్నప్పుడు చాలాసార్లు నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చా, ఏడ్చా. దేవా, ఈ మాటలన్నీ మాట్లాడింది, ఈ బలహీనుడిని బలపరిచి మీరేనా మాట్లాడింది? అసలు ఈ మాటకి లింక్ అసలు ఎట్లా కలిసింది నాకు తెలియదే. ఇంత చక్కగా, ఇంత లోతైన విషయాలు అర్థమైన రీతిలో ప్రభా ఎవరు మాట్లాడింది? చాలాసార్లు నేను అందించిన వర్తమానాలు నేను వినే, నేను ఏడ్చిన దినాలు ఉన్నాయి, నాకే ఆశ్చర్యం వేసిన దినాలు ఉన్నాయి, నా హృదయమే ఆనందంతో కేకలు వేసినటువంటి దినాలు ఉన్నాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నిలవబడింది నీవేమో కానీ, నోరు నీదేమో కానీ, మాట్లాడింది మాత్రం నేనే, మాట్లాడింది మాత్రం నేనే. ఒక చెల్లి మన మందిరానికి వస్తుంది. ఆ చెల్లి పేరు సూజన్. మీ అందరికంటే బహుదూరం నుంచి ఆ చెల్లి మన ఆరాధనకు వస్తుంది. దరిదాపుగా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వస్తుంది ఆ బిడ్డ. అలాగే ఒకరోజు పండుకొని ఉందట. దర్శనంలో ఎవరో చెప్తున్నారట, దేవుడైన యెహోవా పలానా చోటకు వస్తున్నాడు, దేవుడే వచ్చిన ప్రజలతో మాట్లాడబోతున్నాడు అని ఆ ప్రాంతమంతా ప్రచారం చేస్తే, దేవుడు వస్తున్నాడట, దేవుడే ప్రజలతో మాట్లాడబోతున్నాడట అని ప్రజలు ఆ మాట విని తండోపతండాలుగా ఆ మీటింగ్కి వెళ్తున్నారంట. ఈ చెల్లి కూడా ఈ మాట విని పలానా స్థలానికి దేవుడైన యెహోవా దిగొచ్చి వచ్చిన ప్రజలందరితో దేవుడే సాక్షాత్తు మాట్లాడుతున్నాడట అని ఈ చెల్లి కూడా ఆ దర్శనంలో పరుగు పరుగున ఆ కూడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కనుచూపు మేరలో లెక్కింప సఖ్యము కానీ బహుజన సమూహం ఆ మీటింగ్కి వచ్చారట. పాటలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాక్యం ప్రారంభమైంది. చూడండి, దేవుడే దిగొచ్చి మాట్లాడతాడు అని అంటే దేవుని స్వరం ఎట్లా ఉంటుందో, దేవుడు ఎట్లా ఉంటాడో ఆ ఉత్సాహం ప్రతి క్రైస్తవుని హృదయంలో ఉంటుంది కదా. ఈ బిడ్డ దేవుడే మాట్లాడతాడో, దేవుని స్వరం ఎట్లా ఉంటుందో విందామని బహు ఆసక్తిగా కళ్ళు తెరిచి ఆ స్టేజ్ వైపు చూస్తూ ఉంటే, స్టేజి బహు దూరాన్ని ఉంది, మనిషి కనపట్ల. ఈ సౌండ్ బాక్స్లో నుంచి స్వరం వినబడుతుంది. స్వరం వినబడుతూ ఉంటే దేవుని స్వరం అన్నారు కదా, ఏంటిది అని ఆ స్వరం వైపు చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆ స్వరం అచ్చం నా స్వరంలాగే ఉందంట, నా గొంతులాగే ఉందట. ఏంటి జెర్మియా అన్న వాక్యం చెప్తున్నాడు, దేవుడు వచ్చి వాక్యం చెప్తున్నాడు అన్నారు కదా, ఇక నిలవబడి జెర్మియా అన్న వాక్యం చెప్తున్నాడు ఏంటని ఆ బిడ్డ ఆ సౌండ్ బాక్సుల వైపు తదేకంగా అట్లా చూస్తూ ఉంటే వాక్యం అయిపోయేదాకా నా స్వరం వినబడుతూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడట, నా కుమారి, ప్రతి ఆదివారం నీ వినే వాక్యం నా స్వరం. అది ప్రతి ఆదివారం నీ వినే వాక్యం నా దైవ సేవకుని నేను బలపరిచి సంఘక్షేమం నిమిత్తం నేనే మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ బిడ్డ ఆ మాట చెప్తే, దేవా, ఈ పనికి మాలినుడు, ఈ నిష్ప్రయోజకుడు, నా నోట నుంచి మీరు పలికిస్తున్న మీ మాటలు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనుడు దైవ సన్నిధిలో నిలవబడ్డాడు అంటే దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అన్న ప్రత్యక్షత ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో కలిగి బ్రతుకుదురుగాక. ఆ ప్రత్యక్షత నీకు లేకపోతే ఏదో ఒక మనిషి మాట్లాడుతున్నాడులే, మనం తెలిసిన జెర్మియానే మాట్లాడుతున్నాడులే, మనం ఎరిగిన జ్యోతక్కే మాట్లాడుతుందిలే అని ఎప్పుడైతే ఒక తేలిక భావం సంఘబిడ్డల్లో ఉంటుందో, ఒక తేలిక భావం వినే ప్రజల్లో ఉంటుందో, ఆ వాక్యం ప్రజల్లో కార్యం చేయటం ఆపుదల చేయబడుతుంది. వాక్యం అంతగా పనిచేయటం ప్రారంభించదు. అందుకని దెస్సలోనియ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, 1 దెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయం 13వ వచనం. అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. ఏ వాక్యం? ఆ వాక్యమా? అదే ఏ వాక్యం? ఏ వాక్యం? ఏ వాక్యం? దైవ సేవకుల నుంచి వచ్చిన ఆ వాక్యాన్ని మనుషుల మాటగా మీరు ఎంచలేదు, ఇది దేవుని మాటగా మీరు ఎంచారు. ఇది దేవుని వర్తమానంగా మీరు అంగీకరించి మీ హృదయంలో చేర్చుకున్నారు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, దైవజనుడు నిలవబడి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ప్రత్యక్షతతో మన వాక్యం వింటూ ఉంటే, ఇది దేవుని స్వరం అన్న ప్రత్యక్షతతో మన వాక్యం వింటూ ఉంటే, ఆ వాక్యము విశ్వాసులైన మన హృదయాల్లో పడి 30 60 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చెప్దాం ఆమేన్. నిలవబడి ప్రకటించింది అపోస్తలుడైన పౌలే కానీ, పౌలు ప్రకటిస్తూ ఉంటే ఎవరి మాటగా అంగీకరించారట? సంఘం. ఎప్పుడు బిడ్డలారా వినండి, దైవ సేవకుల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ, దైవ సేవకుల విషయం ప్రస్తావించేటప్పుడు కానీ, మీ స్థాయికి మించిన మాటలు కానీ, మీ పరిధి దాటిన మాటలు కానీ పొర్రపాటున మీ నోట రాకూడదు. దైవ సేవకులను ఎలా మీరు ఎంచాలో అపోస్తలుడైన పౌలు గారు వినండి. గలతీ సంఘం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, గలతీ సంఘమా, మీరు మమ్మల్ని ఎట్లా స్వీకరించారంటే క్రీస్తు యేసు వలెను దేవుని దూత వలెను మీరు మమ్మల్ని చేర్చుకున్నారు. చూడండి ఆ మాట, నా వైపు చూడండి. పౌలు వారిని గలతీ సంఘం ఎట్లా చేర్చుకుందంటే, గలతీ సంఘం అపోస్తలుడైన పౌలు వారిని ఎట్లా చేర్చుకుందంటే క్రీస్తు యేసు వలెను దేవుని దూత వలెను. చూడండి, పౌలుని చూసినప్పుడు అమ్మో దేవుని దూత అండి. యేసుక్రీస్తు వారిని ఎంత ఆరాధించారో, యేసుక్రీస్తు వారిని ఎంత గౌరవించారో, ఆ తర్వాత స్థానం గలతీ సంఘం దైవ సేవకుడికి ఇచ్చింది. ఎప్పుడు సంఘ బిడ్డల హృదయాలలో దైవ సేవకులను చూడటంతో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని రాయబారులయ్యా, వీరు దైవ సేవకులయ్యా, వీళ్ళు దేవుని దూతలయ్యా, దేవుని ప్రతినిధులయ్యా అన్న ప్రత్యక్షత ఒక విశ్వాసి గుండెల్లో ఉంటే, ఆ దైవజనుడు వాక్యం ప్రకటించేటప్పుడు ఎట్లా వింటారో తెలుసా? ఏ మాట పోగొట్టుకోకుండా ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడుతున్నట్లుగా, ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడుతున్నట్లుగా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లుగా ఆ వాక్యం కొరకు బహు ఆతృతగా ఎదురు చూస్తారు. ఎదురు చూడటం మాత్రమే కాదు, ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయటం ప్రారంభిస్తుంది. చెప్దాం ఆమేన్. మీ అందరితో నేను చెప్పే మాట, మా గూర్చి మీరు మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు గౌరవంగానే మాట్లాడుకుంటారు, నో డౌట్. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా పరిధి దాటిన మాట నోటొస్తే నమ్ము, ఆ తర్వాత నువ్వు చర్చికి వచ్చి ఎన్నిసార్లు వాక్యం విన్నా ఆ వాక్యం నీలో పనిచేయదు. నీ పరిధి దాటిన మాటలు ఎప్పుడైనా దైవ సేవకులు టచ్ చేస్తే, ఏమి ఇరిమి అన్న ఈ మధ్య వాళ్ళకే పాటిస్తాడు, నాకు పాటియడేంటి? ఎవరికి పాట ఇవ్వాలో, ఎవరికి పాట ఇవ్వకూడదో, ఎవరిని వాడుకోవాలో, ఎక్కడ ఎవరిని వాడుకోకూడదో పరిశుద్ధాత్మ అభిషేకం చేత అభిషేకించబడిన దైవ సేవకుడు తీసుకునేటువంటి నిర్ణయం. సంఘాన్ని కాపరి నడిపిస్తాడు కానీ
సంఘాన్ని కాపరి నడిపిస్తాడు కానీ, వినండి, గొర్రెలను కాపరి నడిపిస్తాడు కానీ కాపరి గొర్రెలను నడిపిస్తాడు కానీ గొర్రెలు కాపరిని నడిపించవు. గొర్రెలు కాపరిని నడిపిస్తే అది గొర్రె కాదు, మనోడు కాపరి కాదు. ఓ దైవ సేవకులకి ఒక రైట్ రాయల్గా అధికారాన్ని దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరివి? దేవుడిచ్చిన అధికారాన్ని గురించి మాట్లాడే స్థాయికి నువ్వు ఎదిగావంటే నమ్ము. చాలామంది విశ్వాసులు విశ్వాస భ్రష్టులయ్యేది ఎక్కడో తెలుసా? వాళ్ళ స్థాయి మించిన మాటలు సేవకుని గురించి మాట్లాడతారు. సేవకులనే ఆలోచన వచ్చినప్పుడెల్లా వాళ్ళు దేవుని దూతలయ్యా. అంత ఉన్నతమైన స్థానం నీ గుండెల్లో ఉంటే, ఆ దైవ సేవకుడు నిలబడి వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయటం ప్రారంభిస్తుంది. చెత్త పెట్టుకున్నావు అనుకో, మనసులో మోతేసిన కొండ మీద తైలం ఎంత పోసినా నేలపాలైపోద్ది. నీ మనసు లోపల ఏదో ఒక చెత్త పెట్టుకున్నావు అనుకో, రాజు దైవ సేవకుడి మీద ఏదైనా చెత్త పెట్టుకున్నావు అనుకో, రాజు గమనించండి, ముత్యాలు నీ మీద కుమ్మరించిన, మోతేయబడిన పాత్రలు వేయబడిన ముత్యాలు నేలపాలైనట్లుగా శ్రేష్టమైన వాక్యం అందించబడిన నిర్వీర్యమైపోద్ది. అందుకనే దైవజనుడు నిలవబడినప్పుడు, అందరు దైవజనులు కాదు, దేవుని ఆత్మచేత అభిషేకించబడి దేవుని చిత్తానుసారంగా నడిపించబడి ఆ దైవ సేవకుడు నిలవబడినప్పుడు, నిలవబడింది మనిషి ఏమో కానీ, మాట్లాడుతున్నట్లుగా కనపడుతుంది మనిషి ఏమో కానీ, ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపిస్తుంది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అని ఆ వాక్యానికి మనలను మనం అప్పగించుకుందాం గాక. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ధర్మశాస్త్రాన్ని పూర్వీకులైన ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడితే, ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా? కురివిందము ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా వాళ్ళు చేసుకున్నారట. చూడండి ఆ మాట ఒకసారి. 7వ అధ్యాయం 11వ వచనం. రైట్, 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిది. వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిరి. ఏం చేయకుండునట్లు? ఇంతకీ వాళ్ళు చర్చికి వచ్చారో రాలేదా? వచ్చారు, కానీ వచ్చేటప్పుడే డిసైడ్ చేశారు, ఆయన ఏదైనా చెప్పుకొని మన బతికింతే, ఆయన ఎంత పెద్దగైన అరవని నేను ఎట్టా ఉండాలనుకుంటానో అట్టాగే ఉంటా. మరి ఎందుకు చర్చికి వచ్చావు? అమ్మమ్మమ్మమ్మో, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే మరలా జ్యోతక్క ఫోన్ చేసి అడగదా? అయ్యయ్యో, చర్చికి వెళ్ళకపోతే ఎట్లా? విచిత్రం చూడండి, వీళ్ళు మందిరానికి వస్తున్నారు కానీ ముందే డిసైడ్ అయిపోయారు. దేవుని మాట వినకుండునట్లు వాళ్ళ హృదయాలను కురివిందములాగా కఠినపరుచుకున్నారు. అంటాడు, హృదయాలను వాళ్ళు కఠినపరుచుకున్నారు గనుక దేవుని మహోగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నేటి కాలములో అనేక మంది క్రైస్తవుల మీద దేవుని మహోగ్రత కుమ్మరించబడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి రాక కాదు, వచ్చినా ఎందుకు వచ్చారో ఆ ప్రత్యక్షత లేక, ప్రకటించబడే వాక్యం విన్నా బ్రతుకును దిద్దుకోక వాళ్ళ జీవితాలు వాళ్ళవే మందిరానికి రావటమే. ఇలాంటి పరిస్థితిలో ఉండటాన్ని బట్టి దేవుని ఉగ్రత అనేకులు అనుభవిస్తున్నట్లుగా లేఖనం సెలవిస్తూ, మీతో ఒక మాట చెప్తాను. మందిరానికి వచ్చేటప్పుడే ఎందుకు నువ్వు మందిరానికి వస్తున్నావు? ఆ ప్రత్యక్షత నీ గుండెల్లో ఉండాలి. స్కూల్కి వెళ్ళేవాడు ఎందుకు నాయనా స్కూల్కి వెళ్తున్నావు అని అడిగితే, అయ్యా చదువుకొని నా బ్రతుకు బాగు చేసుకోవాలయ్యా అన్న ప్రత్యక్షత వాడు కొందా, వాడు ధన్యజీవి అవుతాడు. ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు? మా అమ్మ నాన్న పంపిస్తున్నారండి. స్కూల్కి పోతే మా నాన్న తిడతాడండి, మా నాన్న హిట్లర్,
తిడతాడండి, కొడతాడండి. వాళ్ళ కోసం పోతున్నానండి, వాళ్ళ కంటి తుడుపు కోసం చదువుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, వాడు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎండాకాలం చదువులాగా ఉంటుంది. ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు? చదువు రేపు భవిష్యత్తు ఇస్తుందయ్యా. నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక స్థాయికి వెళ్ళటానికి నేను స్కూల్కి వెళ్తున్నానని, స్కూల్కి ఎందుకు వెళుతున్నాడు ఆ ప్రత్యక్షత కలిగిన వాడి బ్రతుకు బాగుపడింది. ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నావు? పాటలు పాడటానికండి. ఎవడికి కావాలి నీ పాటలు? మందిరానికి ఎందుకు వస్తున్నావు? వాయిద్యాలు వాయించ. ఎవడికి కావాలి నీ వాయిద్యాలు? ఎందుకు మందిరానికి వస్తున్నావు? తబలా కొట్టడానికండి. ఎవడికి కావాలి నీ తబలా? ఎందుకు మీరు నేను మందిరానికి రావాలో తెలుసా? వాక్యము విని వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవటానికి. ఈ దర్శనం ఎప్పుడైతే తప్పిపోతాదో నీ జీవితంలో ఆటోమేటిక్గా దేవునిలో నువ్వు పతనం అవటం ప్రారంభిస్తావు. నేను ఎవరైనా వచ్చి అడిగితే, అమ్మా ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? నేను మందిరంలో వాలంటీర్నండి, మందిరంలో సంఘ పెద్దనండి, మందిరంలో పరిచారకునండి. రైట్, ఇవన్నీ చెయ్యాలి. అందుకు కాదు మందిరానికి వచ్చేది. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడో శ్రద్ధగా విని ఆయన వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవటానికి దేవుని సన్నిధికి రావాలి. కొంతమంది చూడండి అంటాడు, విననొనకుండునట్లు వాళ్ళు చెవులు మూసుకుంటున్నారట. కురువిందము వలె హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారట. కురువిందము అనేది ఒక రాయి, ప్రారంభంలో చెప్పే కదా. ఇప్పుడు ఒక చాక్ పీస్ ఉంది. చాక్ పీస్ని నేల మీద అట్లా రుద్దామనుకోండి, చాక్ పీస్ ఏమైపోద్ది? చెప్పాలి. అరిగిపోతుంది. కొన్ని రాళ్ళు ఉన్నాయి, అట్లా నేల మీద రుద్దితే రాపిడి జరిగి ఎంతో కొంత అది కరుగుతుంది. కురివిందం ఉంది చూసారా? దాన్ని ఎంత రుద్దినా, స్థలాలు మార్చినా, ఎంత బలంగా రుద్దినా, అదిగో చూడండి, మనోడికి ఎక్కడో దొరికినట్టుంది. జేబులో ఉందా తమ్ముడా? తీసుకురా కొంచెం. ఫోటోలో ఉందా? రైట్, చూడండి, నా వైపు చూడండి. ఎంత రుద్దినా, ఎంత బలంగా, ఏ బండకేసి రుద్దినా అది మాత్రం అరగదు. కొంతమంది బ్రతుకులు ఎట్లుంటాయో తెలుసా? సేవకుడు ఎంత బలంగా వాక్యం చెప్పినా ఆ బ్రతుకంతే. ఆ గయ్యాలితనం మారదు, ఆ బ్రతుకంతే. ఆ చాడీలు బ్రతుకు మారదు. ఎంత బలమైన వర్తమానం ద్వారా దేవుడు దర్శించినా ఆ జారత్వమే. ఎంత బలమైన వర్తమానంతో దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడినా ఎక్కడ మాట అక్కడ చెప్పక మానడు. ఎంత బలమైన వర్తమానాలు వినిపించినా కురువిందము వలె కొంతమంది హృదయాలు కఠినపరుచుకుంటూ ఉంటారట. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకేసారి తన ప్రజల మీద తన మహోగ్రత కుమ్మరించకుండా మారతాడని చిన్న చిన్న దెబ్బలు కొడతాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటాడు చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం. 5:3 ఇర్మియా గ్రంథం. నాతో కలిసి, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. ఎంత అద్భుతమైన సంతతో చూడండి. కొట్టింది ఎవరు? ఏమండి, కొట్టింది ఎవరు అంటాడు చూడండి. నీవు కొట్టితివి, చెప్పండి, నీవు వారిని కొట్టితివి, వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింప చేయుచున్నావు కానీ వారు శిక్షకు లోబడుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఆ మహోన్నతుడైన దేవుడు కనికర స్వరూపుడు కదా. నీవు వాక్యానికి భిన్నంగా ప్రవర్తించిన ప్రతిసారి తండ్రి తన బిడ్డను మందలించినట్లుగా, తండ్రి తన పిల్లలను దండించినట్లుగా వాక్యం ద్వారా మందలిస్తాడు. వినలేదా? చిన్న చిన్న దెబ్బలు కొడతాడు. కొంతమందికి ఎన్ని దెబ్బలు దేవుడు కొట్టినా ఎందుకు ఈ దెబ్బ కలిగింది, ఎందుకు ఈ నష్టం వచ్చింది, బ్రతుకులో ఈ అపాయం కలగటానికి కారణం ఏంటి, ఎందుకు నా జీవితంలో ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నా శ్రమ కలిగిన కారణం ఏంటి, దేవా నేను ఎక్కడ తప్పిపోయాను,
ఎక్కడ నీకు ఆయాస్కరంగా బ్రతుకుతున్నాను, ఎక్కడ నీకు ఆయాస్కరంగా బ్రతుకుతున్నానో నాకు తెలియచేయ్యా, నా బ్రతుకు దిద్దుకుంటానని చిన్న దెబ్బ కొట్టినప్పుడే వెంటనే మనోనేత్రాలు వెలిగించబడి బ్రతుకును దిద్దుకోవలసినటువంటి వారిమై ఉన్నాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కొట్టినా వాడికి దెబ్బ తగలట్లా, శిక్షించినా శిక్షకు లోపట్ల. మరి ఎట్లా అయిపోతున్నాడు? ఇన్ని కార్యక్రమాలు దేవుడు చేసిన రాయి ఎంత కఠినంగా ఉంటుందో వాళ్ళ ముఖాలు కూడా అంతే కఠినంగా మారిపోయాయట. వాక్యం వింటున్న బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీ తప్పును తెలియచేసినప్పుడు, నీ అవిధేయతను తెలియచేసినప్పుడు హృదయ కాఠిన్యంతో బ్రతకకు. బైబిల్ ఉంటుంది, హృదయ కాఠిన్యత కలిగిన వాడు కీడులో పడతాడు. వాక్యం ఉంటుంది. వాక్యం ఏమంటుందో తెలుసా? అదిగో యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. గమనించండి, ఇన్ని వందల మంది వచ్చారు ఆరాధనకి. లైవ్లో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది వాక్యం చూస్తున్నారు. చూడండి, మందిరానికి వచ్చిన ప్రజలందరి మీద దేవుడు దృష్టి నిలపడట. ప్రసంగం చేసిన వాడి మీద కూడా ఏం దేవుడు దృష్టి నిలపడో, వాయిద్యాలు వాయించిన వాళ్ళ మీద, ప్రార్థనలు చేసిన వాళ్ళ మీద ఏం దృష్టి నిలపడో. దేవుని దృష్టి మందిరంలో ఎవరి మీద నిలుపుతాడో తెలుసా? ఎవడు దేవుని మాట విని దీనుడై ఆ మాట విని గడగడ గడగడగడ వణుకుతాడో వాని మీదే దేవుడు దృష్టి నిలుపుతాడట. వాని మీదే దేవుని మనస్సు నిలుస్తుందట. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు వేళ మందిరపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుని కనుదృష్టి మందిరం అంతా సంచరిస్తూ ఉంది. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుని దృష్టి చూసుకుంటూ వెళ్తుంది. ఆయన దృష్టి ఎవరి మీద నిలుపుతాడో తెలుసా? ఆయన వాక్యం విన్న తర్వాత, ఆ పాపి నేనే ప్రభువా, ఆ తప్పు నాలోనే ఉంది, ఆ రోత జీవితం నాదే, ఆ భక్తిహీనపు జీవితం నాదే, ఆ మూర్ఖుడిగా ప్రవర్తించిన వాడను నేనే అని ఎవడు పశ్చాత్తాపపు హృదయముతో దేవుని మాట వింటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాడో వాడి మీద దేవుని మనస్సు నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎంత వాక్యం చెప్పినా హృదయాన్ని రాయిలాగా కఠినం చేసుకొని కాఠిన్య హృదయంతో బ్రతుకుతారు. ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తాను. ఒక వ్యక్తి కాఠిన్య హృదయముతో బ్రతికితే కాఠిన్య హృదయం ఏం చేస్తుందో 2 మాటలు మీకు గుర్తుకు తెచ్చి తర్వాత విషయానికి వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. 12. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా, నా వైపు చూడండి. కఠిన హృదయం ఏం చేస్తుంది? నీతికి నిన్ను దూరంగా తీసుకుని వెళ్తుంది. నీ కాఠిన్య హృదయం దైవనీతికి నిన్ను దూరంగా తీసుకొని వెళ్తుంది. నీతికి నిలువటద్దమైన యేసు క్రీస్తు వారికి నేను దూరంగా తీసుకుని వెళ్తుంది. కాఠిన్య హృదయంలో ఎంత ప్రమాదం ఉందో తెలుసా? ఎక్కువ శాతం ఏ మనిషిలోనైనా గమనించండి. ఎరా తమ్ముడు ఫలానా తప్పు చేసేవాట కదా అని ఎవరైనా అడిగారు అనుకోండి, తల్లి అడిగింది అనుకోండి, ఎరా ఇట్లా చేసేవాట కదా అని అడిగారు అనుకోండి, వెంటనే మన పిల్లలు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఎవడు చెప్పాడు అమ్మా వాడు నీకు చెప్పినోడు ఎవడు? ఇదే భాష. నీకు చెప్పినోడు ఎవడు? అడు చూశాడంట. ఒక వ్యక్తి బ్రతుకులో తాను చేసిన తప్పును వెంటనే ఒప్పుకునే మనస్తత్వం భూమి మీద చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు నీతికి దగ్గరగా వెళ్ళిపోతాడు. యేసయ్య నీతి వాడిలో నెరవేర్చబడటం ప్రారంభిస్తుంది. దేవుడు తన నీతిని ఆ వ్యక్తిలో జరిగించటం ప్రారంభిస్తాడు. అంటాడు దేవుడు ఇక్కడ, కఠిన హృదయులై. దేనికి దూరంగా వెళ్తున్నారట? నీ కఠిన హృదయం. ఎప్పుడైనా నీ జీవితంలో నీ ద్వారా తప్పు జరిగితే, ఎస్,
ఐ డన్ మిస్టేక్, నేను తప్పు చేశానయ్యా. ఎస్, ఈ తప్పు నా వల్లనే జరిగింది. ఎస్, ఈ పొరపాటు నా వల్లనే జరిగింది. ఈ తప్పు చేసిన వ్యక్తిని నేనే అని వెంటనే నువ్వు ఒప్పుకున్నావా? ఆ ఒప్పుకోలు నీతికి నేను దగ్గరగా తీసుకొని వెళ్తుంది. ఎవరు నీతి? యేసుక్రీస్తే మన నీతి. యేసుక్రీస్తు వారికి నువ్వు దగ్గరగా రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. బొంకేవా ఇస్కరియోతు యోధాలాగా? బొంకేవా అననీయ సప్పీరాలాగా? నీ అబద్ధపు బొంకుడుతనం నీతి అయిన దేవునికి తెలియకుండా నిన్ను దూరం చేస్తుంది. దేవునికి నేను బహు దగ్గర చేసేది ఒప్పుకోలు మనస్సు, పశ్చాత్తాపపు మనస్సు, యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టే ఆ మనస్సు దేవుని నీతికి నిన్ను దగ్గర చేస్తూ వస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. వీళ్ళు కఠిన హృదయులై కురువిందము వలె తమ హృదయాలను కఠినపరుచుకొని, నువ్వు చెప్పేది చెప్పుకో, మేము ఇట్టాగే బ్రతుకుతాం. వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టో, వాళ్ళు సంపాదించిన వెండి బంగారాలు బట్టో, వాళ్ళు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టో, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టో, ఇదిగో ఇర్మియా ప్రవక్త నువ్వేం చెప్తావో చెప్పుకో, యెషయా ప్రవక్త నువ్వేం మాట్లాడతావో మాట్లాడుకో, మేము ఇంతే బ్రతుకుతామని చెప్పి వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్నిసార్లు అందరి జీవితాల్లో కాదు కానీ కొన్నిసార్లు నీ డబ్బు, నీ సుఖస్థితి దేవుని మాటకు తల వంచకుండా లెక్కలేనితనంగా బ్రతికేటట్లుగా నీ స్థితిమంతత్వం కొన్నిసార్లు నిన్ను నడిపిస్తుంది. నువ్వు అనుకుంటావు నాకేం మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళకిలాగా ధీరుడిగా చర్చిలో ఉండాల్సిన అవసరం నాకేంటే, మా నాన్న 7 ఎకరాల పొలం సంపాదించాడు, నాకు నెలకు వచ్చి 70,000 రూపాయల జీతం, నేను ఇంతే బ్రతుకుతా. వినండి, నీవెవరివైనా నువ్వు దేవునికి కావాలి కనుక దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నిన్ను పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డావు. ఎంత ఘోర పాపినైనా పవిత్రపరిచి తన దగ్గరకు చేర్చుకోవాలనేది దేవుని యొక్క కుతూహలత. ఎంత దుర్మార్గుని కూడా దేవుడు పోగొట్టుకోవాలని అనుకోడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మనసు ఒక్కటే, అందరూ అంతటా మారు మనసు పొందాలి. నరకానికి ఒక్క ఆత్మ కూడా వెళ్ళకూడదు. విగ్రహారాధికుడైనా అన్యజనుడైనా మరి ఎవరైనా ప్రతి మనిషి పరలోకం చేరాలి. ప్రతి మనుషుని కొరకు యేసయ్య తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆమేన్, ఆమేన్, రైట్. ఆ సంగతి ఆకాశమందలి దేవుడు ఎరిగి ప్రవక్తలను పంపించి మాట్లాడుతూ ఉంటే గమనించండి. సెల్ ఫోన్లో ఆడుకునేవాడు ఆడుకుంటూనే ఉన్నాడు. ఒరే బాబు మారండి. సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూసేవాడు చూస్తూనే ఉన్నాడు. నాయనా మారండి. గమనించండి. చాటింగ్ చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. నాయనా మారండి. లంచాలు తీసుకునేవాడు తీసుకుంటానే ఉన్నాడు. నాయనా మారండి. వడ్డీ వ్యాపారాలు చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. బాబు మారండి. ఎంత చెప్పినా దేవుని మాట వాళ్ళు వినకపోయేసరికి మహోగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడింది. మహోగ్రత కుమ్మరించబట్టాన్ని బట్టి బబులోను రాజు వాళ్ళ మీదకి వచ్చి బబులోను దేశానికి వాళ్ళను దాసులుగా చెరపట్టబడిన బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. ఎంత అఘాయిత్యం జరిగిందో తెలుసా? కొంతమంది పురుషులను ఈ నెబుకద్నెజరు రాజు నపుంసకులుగా మార్చాడు. అవునో కాదో తెలియదు కానీ కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, అట్లా నపుంసకులుగా మార్చబడిన వారిలో దానియేలు ఒకడు అంటారు. ఇది స్పష్టంగా నాకు తెలియదు. కొంతమంది అంటారు, అవునో కాదో తెలియదు. వాక్యం వింటున్న బిడ్డలరా, వాళ్ళ పుట్టుక మగ పుట్టుక. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? వాళ్ళను నపుంసకులుగా మార్చాడు. అయ్యా, చెరపట్టబడ్డారు. చెరలోకి వెళ్ళిన ప్రజలు నపుంసకులుగా మారిపోయారు. కన్యకలు చెరపబడ్డారు. ఎందుకు ఇదంతా జరిగింది? దేవుని మాట విననందువల్ల మహోగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడిందయ్యా. మరి ఎంతకి ఇశ్రాయేలు దేశం ఎట్లా ఉంది? మనోహరమైన దేశం బీడు భూమి అయిపోయిందయ్యా. ఇప్పుడు వీళ్ళు బబులోను చెరకొచ్చిన తర్వాత గమనించండి, ఇప్పుడు వీళ్ళు దేవుని దగ్గర ఏడవటం ప్రారంభిస్తున్నారు.
దేవుడు ఎప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఆపదలు వచ్చిన తర్వాత, దేవా మా ఆపదను తొలగించు, దేవా మా కష్టంలో నుంచి విడిపించు, దేవా మా బ్రతుకుల్లో నెమ్మది దయచేయని కష్టం వచ్చిన తర్వాత దీన ప్రార్థనలు చేస్తున్నారు. సహజంగా ప్రజలకు దేవుడు అంటే ఆపద ముక్కుల వాడు. నా మాట అర్థమైందా? దేవుడు అంటే ఆపద ముక్కుల వాడు. మనకు ఆపద కలిగినప్పుడు అబ్బా మనకుండే భక్తి ఉంటుంది. హాస్పిటల్లో ఐసీయూ బెడ్లో ఉంటాం చూసారా, అబ్బాబ్బాబ్బాబ్బా, అప్పుడు మనకుండే తీర్మానాలు ఉంటాయి. దేవుడు అప్పుడు వస్తే గమనించండి, గాబ్రియల్తో ఎత్తబడిద్దో లేదో మనం ఎత్తబడతాం అప్పుడు. అంత భక్తి ఉంటుంది. దేవుడిని ఎప్పుడు చాలామంది ఆపద ముక్కుల వాడుగా భావిస్తారు. ఆపద వచ్చినప్పుడు దేవుని పాదాలు, ఆపద తీరిన తర్వాత ఎవడనుకుంటున్నా వీడు కాలరేకరేట. ఏమనుకోకు, నీ నాటకాలు దేవునికి బాగా తెలుసు. నిన్ను ఎక్కడ తొక్కాలో, ఎక్కడ కొట్టాలో, ఎక్కడ సెట్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు దేవుని దగ్గరే నాటకాలు ఆడతావురా తమ్ముడా. నీలాంటి నాలాంటి వాళ్ళు, నా మహానుభావుడు ఎంతమందిని చూడాల? జగత్తు పునాది వేయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని చూడాల? రాత్రి నేను వచ్చేటప్పుడు కూడా గమనించండి, ఏనాడు విమాన ప్రయాణం అంటేనే నేను అప్పుడప్పుడు చెప్తా కదా, రాత్రి మొత్తం ఈ ప్రాంతానికి వచ్చేసరికి మేఘావృతం. ఇప్పుడు కారు వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు గడగడగడ వణుకుతారు చూసారా? విమానాన్ని వణికించేది కూడా ఏంటో తెలుసా? మేఘాలు. మొత్తం దట్టమైన మేఘాలు, మేఘాల మీద విమానం అట్లా వస్తూ ఉంటే విమానం అంతా గడగడగడగడగడ వణుకుతుంది. గట్టిట్ట ఊగిసలాడుతూ ఉంటే అందులో ఉన్న పాసింజర్లు అంతా ఇట్లా పట్టుకొని వినండి. అప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళ పేర్లు చొప్పున ఎంత బాగా వినండి. నీ స్థితిగతులు గతి తప్పినప్పుడు నువ్వు ఏడ్చిన ఏడ్పు ఉంది, అది బాగానే ఉంది. నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు లెక్క లేకుండా బ్రతికేవే. పలుమార్లు దేవుడు గద్దించిన, తమ్ముడు సరి చేసుకో, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, బాగు చేసుకో. పలుమార్లు దేవుడు గద్దించిన, లెక్కలేని తనంగా నువ్వు వెళ్ళావు కదా. ఇప్పుడు నీకు ఆపద వచ్చిన తర్వాత, ప్రభా నా ప్రార్థన ఆలకించవా అని నీవంటే, దేవుడు అంటాడు, నేను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు గనుక నీవు పిలిచినప్పుడు కూడా నేను పలకను. నేను మాట్లాడినప్పుడు నువ్వు స్పందించలేదు కనుక నీవు మొరపెట్టినప్పుడు కూడా 7 రోజులు ఉపవాసం ఉండు. ఉండరా బాబు, నేను వద్దాను దేవుడు 70 రోజులు ఉండి అంటాడు, కానీ జవాబు రాదు. నువ్వెప్పుడు దేవుని మాటకు స్పందించాలో తెలుసా? దేవుడు నీతో మాట్లాడినప్పుడే, దేవుని వాక్యం నిన్ను సంధించినప్పుడే, ఇలా బ్రతుకు అని దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడే, ఆయన మాట్లాడినప్పుడే లోబడితే. అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామా సున్నతి చేసుకో అని బైబిల్లో రాయబడిన మాట. దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. చూడండి, అబ్రహామా గోప్యాంగ చర్మం కత్తిరించు అన్నాడు, సున్నతి చేయి అన్నాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు తనతో మాట్లాడిన వారం రోజుల తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన 2 రోజుల తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన నెల తర్వాత అని బైబిల్లో రాయబడిందా? నో. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే కత్తిరించాడు. దేవుడు నీతో మాట్లాడిన ఆ రోజే నీలో దేవునికి ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో వాక్యం చేత నువ్వు కత్తిరించాలి. అలా కత్తిరించాడు ఒక ఆయన. యేసు ప్రభు వారు జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట వండవలసింది అన్నాడు. యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళి యేసు ప్రభు వారు, జక్కయ్య ఈ ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకో, పలానోడి దగ్గర లంచం తీసుకున్నావు కదా అనేమనలా. ఈ డబల్ కాట్ బెడ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకో, పలానోడి దగ్గర ఏంటి మొన్న నల్లా బిల్లు 100 రూపాయలు అయితే 1000 రూపాయలు వసూలు చేసావంట అని ఏమల్లా. యేసు ప్రభు వెళ్ళి కూర్చున్నాడండి. యేసు ప్రభు వెళ్ళి కూర్చోక మునిపే జక్కయ్య యేసయ్య మీద పడి ఏడుస్తున్నాడు.
మీదబడి ఏడుస్తున్నాడు. అయ్యా, నేను ఎవడెవడి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో దానికి ప్రతిగా 4 అంతలు ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిలో సగం. నేనంట జక్కయ్య, యేసు ప్రభు చూడలేదు కదా ఇవన్నీ, నువ్వెందుకు ఇట్లా గడగడలాడుతున్నావు అంటే, జక్కయ్య నాతో ఏమన్నాడు తెలుసా? సిట్టి మీద ఉన్న నన్నే చూశాడు ఆయన, నన్ను పేరు పెట్టే పిలిచాడు. ఇన్ని తెలిసిన దేవునికి నా చీకటి కార్యక్రమాలు తెలియకుండా ఉంటాయా? ఆయన చెప్పక మునిపే నేను చెప్తేనే పోలా. విన్నారా? ఆయన చెప్పక మునుపు నేనే చెప్తే పోలా. మొత్తం ఒప్పేసుకున్నాడు ఆ దినమందే. అందుకని దేవుడు అక్కడ అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య ఏ రోజు మారాడు? చెప్పాలి. జక్కయ్య ఏ రోజు మారాడు? వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడినప్పుడే బ్రతుకును దిద్దుకున్నావా ధన్యురాలివి అవుతావు. బ్రతుకును దిద్దుకున్నావా ధన్యుడివి అవుతావు. మూర్ఖుడుగా కురువిందము వలె హృదయాన్ని కఠినపరుచుకున్నావా, రేపు కష్టం వచ్చినప్పుడు తప్పకుండా ఏడుస్తావు. రేపు నష్టం కలిగినప్పుడు దేవా నా దిక్కు నీవే అని గగ్గోలు పెడుతూ రోధిస్తావు. దేవుడు అంటాడు, నేను పిలిచినప్పుడు నువ్వు స్పందించలేదుగా, నువ్వు ఏడ్చినా నేను స్పందించను. ప్రభా 7 రోజులు ఉపవాసం ఉంటానయ్యా. హరిపిచ్చోడా, ఇజ్రాయిల్ 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారా నాయన? 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు, స్పందించలేదా? స్పందించలేదు. ఎందుకు? నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నా మాటకు వాళ్ళు స్పందించలేదు. అందుకని యెషయా గ్రంథంలో 2 చోట్ల బహు విలువైన మాటలు రాసి ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఈ మాటలు వింటుండగా నువ్వెక్కడ మారాలో, ఏ విషయంలో దిద్దుకోవాలో, ఎక్కడ నీ ప్రవర్తన సరి చేసుకోవాలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా అది సరి చేసుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు చూడండి. మీ చేతిలో పెన్నుంటే దయచేసి స్టిక్ చేసుకోండి ఆ మాట. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడునూ లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయెను, నా దృష్టికి చెడ్డదానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిది. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించెదను. 5 యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయుచు, నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కలుగునట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుకొందురు, వారే సిగ్గుపడుదురు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ 2 వచనాల్లో 2 గుంపులు ప్రజలు ఉన్నారు. ఒక గుంపు వాళ్ళేమో దేవుడు ఎంత మాట్లాడినా భయపడని ప్రజలు. 2వ గుంపు వాళ్ళేమో దేవుని వాక్యానికి భయపడే ప్రజలు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. 2 గుంపుల ప్రజలు ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ 2 గుంపుల ప్రజలు తప్పకుండా ఉంటారు. అది ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీసే కానీ, హెబ్రోనే కానీ, హోసన్నానే కానీ, ఏ పరిచర్య అయినా దేవుని వాక్యానికి భయపడని ప్రజలు కొంతమంది ఉంటారు. దేవుని వాక్యం అంటే గడగడలాడుతూ భయపడుతూ బ్రతికేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. భయపడని వాళ్ళతో దేవుడు అంటాడు, చూడండి, భయపడని వాళ్ళతో దేవుడు అంటాడు, అంతే ఉంచు, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును, నా దృష్టికి చెడ్డదానిని చేసిరి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దృష్టికి ఏది మంచిదో అది చేస్తున్నారు. దేవుని దృష్టికి మంచిదేది దాని గురించి ఆలోచించేవాడు లేడు. ఏది దేవుని దృష్టికి మంచిది? భక్తుడు అంటాడు, పేతురు గ్రంథకర్త మాట్లాడుతూ, స్త్రీ
వెలుపటి అలంకారము తనకు అలంకారముగా నుండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము తనకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని రాసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. దేవుని దృష్టికి ఏది మంచిది? నిన్ను ఆత్మీయంగా అలంకరించుకోవటం దేవుని దృష్టికి మంచిది. మరి నీకేది మంచిది? శరీరాన్ని అలంకరించుకోవటం నీకు మంచిది. విపరీతమైన మేకప్తో బ్రతకటం అది నీకు మంచిది. శృతి మించిన వస్త్రధారణ వేసుకొని లోకస్తులు వేసుకున్నట్లుగా లోకస్తుల్లాగా వస్త్రధారణతో బ్రతకటం అది నీకు ఇష్టమైపోయింది. ఇక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? నా దృష్టికి చెడ్డదానిని చేసిరి. అయ్యా సరే, చెడ్డది ప్రక్కన పెడదాం, మీ దృష్టికి మంచిదేది? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముతో మీ అంతరంగాన్ని అలంకరించుకోవటం నా దృష్టికి మంచిదే. నేను అడుగుతా, మనం ఎక్కువ శాతం శరీరాన్ని అలంకరించుకోవటానికి ఎక్కువ ప్రాకులాడతామా, అంతరంగాన్ని అలంకరించుకోవటానికి ఎక్కువ ప్రాకులాడతామా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎక్కడ కూడా అబద్ధం ఆడితే జాగ్రత్త. చెప్పండి. పొద్దున్నే లేవటంతో అద్దం దగ్గరికి వెళ్ళి పళ్ళు ఇగిలిచ్చి రోజుకు 10 సార్లు చూసి ఉంటావు కదా, అద్దంలో 10 సార్లు ముఖం చూసుకున్నట్టుగా ఎప్పుడైనా నీ హృదయ గదిని పరిశీలించుకున్నావా? ఏంటి హృదయం? కాముకత్వంతో నిండుకుందా? పవిత్రతతో నిండుకుందా? ఏంటి హృదయం? ఈర్ష్యతో, అసూయతో, పగతో, కక్షతో నిండుకుందా? నేను దైవ సేవకురాలు చెప్పారు, క్షమాపణతో నా హృదయం నిండుకుందా? నిన్న ఒక చెల్లి నాకు మెసేజ్ పంపించారు, అన్నయ్య నిన్న అక్క చెప్పిన వాక్యం నా హృదయాన్ని కదిలించింది. నా అత్తతో నాకు సమాధానం లేదు. ఈరోజే నేను ఫోన్ చేసి మా అత్త క్షమాపణ అడిగా. అక్క హృదయం నా హృదయాన్ని కదిలించింది. క్షమాపణ లేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను. గత 7 సంవత్సరాల నుంచి నాకు నా అత్తకు మాట లేదు. వాక్యం విన్నాను, వాక్యం నా హృదయాన్ని కదిలించింది. పశ్చాత్తాపడి సమాధానపడ్డా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విచిత్రం ఏంటో తెలుసా? ఇట్లాంటి ఫోన్లన్నీ బయట నుంచి వస్తాయి కానీ లోకల్ నుంచి రావు. అదే వచ్చిన బాధ ఏంటంటే బయట నుంచి అసలు చూస్తేనండి. మొన్న నేను కైకలూరు వెళ్ళే కదా, మీరు లైవ్ చూసి ఉంటారు. రాజుగారు అని, దేవుని కృప, రాజుల కుటుంబం నుంచి రక్షించబడిన ఆయన, 40 ఎకరాల పొలం. వాళ్ళ భార్య చెప్తుంది, ఆ సహోదరి చెప్తుంది, రోజుకొచ్చి కనీసం 3 గంటలు మీ వాక్యం వినందే ఆయన నిద్రపోడయ్యా. పొద్దున ఒక ప్రసంగం, సాయంత్రం ఒక ప్రసంగం. లాక్డౌన్ నుంచి రోజుకొచ్చి 2 ప్రసంగాలు. ఎట్లాంటి మాస కిషోర్ ఏనాడు చెప్ప. కిషోర్ వింటాడు నో డౌట్. చైతన్య బ్రదర్ ఏ రోజు చెప్పలా, వాళ్ళ భార్య అసలు చెప్పలా. నోవా నాకు తెలుగు రాదన్నా, మరి తెలుగు పాటలు కీబోర్డ్ ఎట్ట కొడుతున్నావు? ఆ చెల్లి చెప్తుంది, రోజుకొచ్చి 3 గంటలు నేను వాక్యం మా భర్త వాక్యం వింటాడయ్యా. ఒకప్పుడు మీ వాక్యం వెనక మునుపు మేము రాజుల కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని బట్టి కొన్ని లోకపాచారాలు ఉండేవి. ఎప్పుడైతే మా భర్త మీ వాక్యం విన్నాడో లోకపాచారాలన్నీ కత్తిరించేశాడయ్యా. నిష్టగా బ్రతుకుతున్నాడయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి ఏది మంచిదో అది నువ్వు చేయి. దేవునికి ఏది ఇష్టమో ఆయన ఇష్టాన్ని నువ్వు ఇష్టపడు. ఏ మనిషి అయినా తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాడు, కానీ క్రైస్తవ్యం ఏంటో తెలుసా? నీ ఇష్టాన్ని సిలువ వేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చటమే నిజమైన క్రైస్తవ్యం. నువ్వు వేసుకునే చొక్కాయి మొదలుకొని, నువ్వు వేసుకునే చెప్పులు మొదలుకొని ప్రతి దానిలో దేవుని ఇష్టం, దేవుని ఇష్టం, దేవుని ఇష్టం వాక్యం ఉంటుంది. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు సరళం చేయబడతాయి. అట్లా కాదు, నా మార్గం నాదే, నా మార్గం సరళం చేయబడాలంటే కుదరదు. దేవుని దగ్గర నా ఇష్టాలు నేను నెరవేర్చాల్సిందే. నేను ఎట్లాంటి బట్ట కట్టుకోవాలనుకుంటే అట్లాంటి బట్ట కట్టుకుంటా, ఎట్లా డెకరేట్ కావాలంటే అట్లాగే డెకరేట్ అవుతా. గమనించండి, అశ్లీలమైన అర్ధనగ్నపు వస్త్రాలు వేసుకుంటా దేవుడు నన్ను కనికరించాలి అంటే దేవుడు అంటాడు, నువ్వు మారలేదు గనుక, నా మాట విని నీ ప్రవర్తన దిద్దుకోలేదు గనుక నీవు మొరపెట్టినా నేను వినను.
అసలు ఆ మాటలు చూడండి. నువ్వు ఎంత మొండోడు, ఆయన జగమొండోడురా తమ్ముడా. నువ్వు మొండోడు అనుకుంటున్నావేమో. అన్నయ్య, ఓ పెద్ద అన్నయ్య విను, నువ్వు మొండోడువా. ఆయన ఎవరు? మొండోళ్ళకి తాత. ఇంకే పేరు పెడతావో ఆ పేరు పెట్టు. జగమొండి అయినా అంటాడు, నేను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు గనుక, నీవు మొరపెట్టినప్పుడు నేను పలకను. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తావా? బ్రతుకు బాగున్నప్పుడు నేను మాట్లాడితే విన్నావా? కష్టం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటావా? ఆపద మీద ఆపద వచ్చినప్పుడు అప్పుడు దేవా శరణాగతుణ్ణి, అప్పుడు దేవుని పాదాలు పెట్టుకుంటావా? నీ దేవుడు ఆపద ముక్కుల వాడు కాదు. ఆపద కలిగినప్పుడు దేవుని ఆశ్రయించటం కాదు, అనుక్షణము నువ్వు దేవుని ఆశ్రయించేవాడిగా ఉండాలి. మేలు కలిగినప్పుడు ఆయన ఆశ్రయించు, కీడు కలిగినప్పుడు ఆశ్రయించు, నెమ్మదితో ఉన్నప్పుడు ఆశ్రయించు, కలవరాల మధ్యలో ఆశ్రయించు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభించును గాక.